మార్క్సిజం లెనినిజం మార్క్సిజం లెనినిజం జయప్రదం చేయండి శతాబ్ది ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది వాలను వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం మార్క్సిజం లెనినిజం మార్క్సిజం లెనినిజం జోహార్ అమర వీరులకు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి శతాబ్ది ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాలను జోహార్ అమర వీరులకు అమర వీరులకు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి భారత గడ్డపై నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పెద్దల రంగయ్య గారు చెప్పినట్టు నరసరావుపేట ప్రాంతంలో ఆనాడు కాంతారావు గారు కానీ పోపూరి బ్రహ్మానందం గారు కానీ అనేక మంది అమరులు ఈ ప్రాంతాన్ని వారి యొక్క తెలివితేటలతోటి వారి యొక్క చాకచక్యంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో రకాలైనటువంటి కృషి చేసినటువంటి నాయకులు వారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నాగార్జున సాగర్ కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నరసరావుపేట నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి కాలనీలు కావాలని చెప్పి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి పట్టాలు కావాలని చెప్పి అనేక కాలనీలు ప్రశాంత్ నగర్ కానీ లెనిన్ నగర్ కానీ పెద్ద చెరువు చంద్రబాబు నాయుడు గారి కాలనీ కానీ అదేవిధంగా ఎస్ఆర్కేట్ కాలనీ కానీ అనేక ప్రాంతాల్లో బాపరే నగర్ కానీ వీటన్నిటిలో కూడా ఇల్లు నిర్మించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా మరొక్కసారి 100 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని పోరాటాలకి ఈ స్ఫూర్తితో ముందుకు కొనసాగుదామని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. నరసరావుపేట నియోజకవర్గ సమితి ఈరోజు ఆఫీసులో కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో ఈ ప్రజల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా సమాజం కోసం ఆర్థిక సమానత్వం కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, యువకుల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆర్థిక సమానత్వం కోసం సమాజం కోసం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.